హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ బ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఎన్నడూ ఇలాంటి పండుగను చూసి ఉండరు. సో వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఇక్కడ పండగ మొదటి రోజు ఇక్కడ ఏంటంటే నేను ఒకరు ఇన్వైట్ చేశారు. సో వాళ్ళే ఈ పండగకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. చాలామంది ఆ పూజ కోసం అని చెప్పి ఫ్రూట్స్ అవి ఇస్తారనమాట. ఫ్రూట్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ నెయ్యి, పాలు అలాంటివి. సో ఇప్పుడు నన్ను ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ఇంట్లో ఆవిడ పూజ చేసుకుంటుంది. డే 1 ఇది, ఫస్ట్ డే. మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు చుక్క నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి. ఈ కనీసం ఒక్క వాటర్ కూడా తాగకూడదు. అలా వాటర్ కూడా తాగకుండా ఉపవాసం చేసి ఈవిడ చేసే పద్ధతి ఏంటంటే ఒరిజినల్ ప్రాసెస్లో చేస్తుందన్నమాట. ఈవిడికి 18 సంవత్సరాల నుంచి ఈ పూజ చేసే అనుభవం ఉంది. ఈవిడ అలా చేసుకుంటున్నారు. ఇక్కడ కర్రల పొయ్యి, ఈ పూజకి కర్రల పొయ్యి మీదే చేయాలట. ఒరిజినల్గా అయితే కర్రల పొయ్యి మీద కర్రలు పెట్టి పరవాన్నం చేశారనమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పరవాన్నం చేసి ఆ పూజకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకుని సాయంత్రం సూర్యాస్తమం అయినంత వరకు ఉండాలి. సూర్యాస్తమం అయిన తర్వాత వాళ్ళకి ఒక నియమం ఉంటుంది పూజ చేసే పద్ధతి. సో ఇక్కడ ప్రసాదం అయితే తయారు చేసేసారు ఆవిడ, పరమాన్నం. ఇక్కడ ఆవిడ కింద కూర్చుంటారు కదా, కూర్చోడానికి ఒకటి కొత్త వస్త్రం. వీళ్ళకి ఆవిడ కట్టే చీర, బట్ట ఏదైనా సరే కూడా అది సూది తగిలి కుట్టడం అలాంటివి ఉండకూడదు. నేత కానీ చేత్తో నేసింది కానీ ఇలాంటివి మాత్రమే కట్టాలంట. పక్కా ఆవిడ ఊరు పద్ధతిలో చేస్తున్నారు ఆ పూజని. ఇక్కడ ఆవిడ మొత్తం పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తయారు చేసుకున్నారు. పొద్దున్నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆవిడ చపాతీలు, వాళ్ళు రోటీలు అంటారు, ఆ చపాతీలు కీర్ అంటారు పరమాన్నాన్ని. ఆ కీర్, ఈ రెండు ప్రసాదం కింద మొదటి రోజు దేవుడికి నివేదన చేస్తారు. ఈ రెండు ప్రసాదాలని ప్లేట్లో పెట్టారు. ఆవిడ బిల్డింగ్లో అందరినీ కూడా ప్రసాదం తీసుకోవడానికి రమ్మని పిలిచారు. ఇక్కడ తలపైన నూనె రాస్తున్నారు వాళ్ళు. నూనె ఎందుకంటే బొట్టు పెడతారు, ఏదైతే కుంకుమ పెడతారో ఆ కుంకుమ అంటుకుంటుందని చెప్పి వాళ్ళు ఏ పూజకైనా సరే కుంకుమ రాసే ముందు అలా నూనె రాసుకుంటారట. ఆ బొట్టు కూడా చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతున్నారు. అలా 3 సార్లు పెడతారు. అంత పొడుగ్గా పెడతారనమాట. ఆ బొట్టు ఎంత పొడుగ్గా పెడితే వాళ్ళ హస్బెండ్కి అంటే భర్తకి ఆయుష్ అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అక్కడ ఆవిడ ఒక ప్లేట్లో నిప్పులు వేశారు. నిప్పులు వేసి హోమంలో ఏవైతే ఆహుతికి వేస్తారో ఆ హోమానికి వేసే ఉంటాయి కదా నవధాన్యాల్లాగా, అవన్నీ కూడా ఆవిడ అందుట్లో వేస్తున్నారు. దానికి పసుపు కుంకుమ పెట్టారు. ఆవిడ అందరినీ పిలిచారనమాట ప్రసాదం తీసుకోవడానికి. ప్రసాదానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందుట్లో ఆ హోమంలాగా ఆ నిప్పుల మీద అవి వేస్తున్నారు. వేసి ఆ ప్రసాదం అవి తీసుకునే ముందు ఆవిడకి ఎవరైతే బొట్టు పెట్టారో అలాగే ఆవిడ కూడా ప్రతి ఒక్కరికి బొట్టు పెడతారు. అలాగా అందరికీ బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత ఆవిడ ప్రసాదం తింటారు. ఆవిడ పొద్దునుంచి సాయంత్రం వరకు చుక్క నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. అయిపోయిన తర్వాత సూర్యాస్తమం అయ్యి ఈ పూజ చేసుకుని అందరికీ తిలకం పెట్టిన తర్వాతనే ఆవిడ ప్రసాదం తింటారు. ఆవిడ తిన్న తర్వాతనే అందరికీ ఆవిడ ప్రసాదం ఇస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం నాకు కూడా ఫస్ట్ టైము. మీ అందరికీ కూడా షేర్ చేస్తుంది అనేది. వీళ్ళ పూజ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ డే. చూడండి ఎంతమందిని పిలిచారో అందరికీ అలానే బొట్టు ముక్కు దగ్గర నుంచి నుదుటిపై లోపల వరకు పెడతారనమాట. ఇలా ఆవిడ బొట్టు పెట్టేసిన తర్వాత ఆవిడ ప్రసాదం తింటున్నారు. ఆవిడ తిన్న తర్వాత ఆవిడ చేసిన ఆ పరవాన్నం, ఆ రోటీని అందరికీ ప్రసాదం కింద ఇస్తారు. ఇప్పుడైతే నెక్స్ట్ డే 2 అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఆవిడ పిలిచారు. వాళ్ళు చేసే ప్రసాదం కూడా చీకటితో ఆ టైంలో చేస్తారట. నేను మార్నింగ్ 4 o'clock ఆ టైం అయింది, ఆవిడ దగ్గరికి వెళ్ళాము. ఆవిడ 4 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి వీళ్ళు రాత్రి పడుకోవడం కూడా మంచం మీద పడుకోరంట. పడుకోకుండా కిందన పడుకుంటారు, నేల మీద, కటికి నేల మీద పడుకుంటారట. దీపం అది పెట్టేసిన తర్వాత ఈవిడ ప్రతిరోజు కూడా శంఖం అనేది ఊదుతారు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం కోసం అని చెప్పి ప్రసాదాలు 2 రకాలుగా చేస్తారు. దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదమేమో బెల్లము, నెయ్యి వేసి చేస్తారు. ఇంకొక రకం ఏంటంటే అదే బెల్లం ప్లేస్లో పంచదార వాడి చేస్తారు. వీళ్ళు చేసేది ఏంటంటే బెల్లం వేసి చేసేదేమో గోధుమ పిండి,
పంచదార వేసి చేసేదేమో మైదా పిండి బొంబాయి రవ్వ యాడ్ చేసి చేస్తారు. ఇక్కడ వీళ్ళు చేసే ప్రసాదాన్ని టెకువా అంటారు. వీళ్ళు ఈ 4 రోజులు ఉపవాసం ఉండి చేసే ఈ పూజను ఏంటంటే ఛట్ పూజ అంటారు. ఇది బీహార్ వాళ్ళకి చాలా మెయిన్ ఫెస్టివల్. ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్ అనమాట ఈ బీహార్ వాళ్ళకి. బీహార్ వాళ్ళు ఎక్కడున్నా సరే కంపల్సరీ ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారండి. ఎక్కడెక్కడున్నా సరే మెయిన్ అయితే ఆ ఊరికి వెళ్ళిపోతారు. ఇంకెట్టి పరిస్థితులు అవ్వలేదు అన్న వాళ్ళు ఉన్న చోటనైతే ఖచ్చితంగా చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు చేసే ప్రసాదం ఏంటంటే టెకువా. ఈ టెకువాకి ఏంటంటే ఇక్కడ వాళ్ళు 2 కేజీలు బెల్లం తీసుకున్నారు, దానికి 2.5 కేజీల గోధుమ పిండి. ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నారు ఆవిడ. గోధుమ పిండి వేసి ఈ బెల్లాన్ని అయితే కరగబెట్టారు, వాటర్ వేసి నానబెట్టి ఉంచాము. నేనే నానబెట్టి ఉంచమని చెప్పాను అనమాట, తొందరగా కరుగుతుంది అని. వీళ్ళు ఒక వాటర్ వేసి ఒక 10 నిమిషాలు వదిలేశారు. ఈ లోపు అక్కడ నాని ఉంటుంది కదా, చేతితో నలిపారనమాట దీన్ని. ఇది నలగడం కోసమని ఈ బెల్లం ప్లేస్లో బెల్లము తురుము ఇలాంటివి ఏమీ వాడకూడదంట, చేతితోనే నలపాలి. ఇక్కడ పక్కన చూస్తే గోధుమ పిండిలో గోధుమ పిండిలో నెయ్యి వేశారనమాట. నెయ్యి వేసి ఆ పిండంతా పట్టేలాగా మొత్తం కలుపుతున్నారు ఆవిడ. ఆ బెల్లాన్ని కరగబెట్టేసిన తర్వాత ఆ గోధుమ పిండిలో ఆ నీళ్లు వేసి మొత్తం ఇలా గట్టిగా ఉండాలి. దీనికి ఏంటంటే కొంచెం జారుగా ఉందని చెప్పి మళ్ళీ పిండి యాడ్ చేశారు. ఇలా అయితే మాత్రం మొత్తానికి పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి. సో ఇక్కడ పిండి గట్టిగా అయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా, అంటే కొన్ని రౌండ్గా చేస్తారు, కొన్ని పొడుగ్గా చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇలాగా ఇలా మీకు చూపిస్తున్నాను నేను. ఇందులో నేను కూడా చేశాను ప్రసాదం. నాకైతే ఆ షేప్ అవి బాగా నచ్చిందనమాట. వాళ్ళు మార్నింగ్ అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. అక్కడ కనిపిస్తుంది కదా చెక్కది, ఇది ఈ టెకువా చేసే ప్రసాదానికి మెయిన్ అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుందట. ఇది షేప్ చాలా ఈజీ చేయడం. అలా మనకి రౌండ్ కావాలంటే వెనక్కి తిప్పితే వెనకాల రౌండ్ ఉంటుంది, ఫ్రంట్ ఏంటంటే ఇలా పొడుగ్గా అనమాట. ఏ షేప్కి అయినా సరే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆ డిజైన్ అయితే వస్తుంది దానికి. ఇలా ఆవిడ 10 కేజీల ప్రసాదాన్ని తయారు చేశారు. మేము తెల్లవారుజామున 3ంటికి మొదలు పెట్టాం ప్రసాదం చేయడం. 3ంటికి మొదలు పెడితే ప్రసాదం అయ్యేటప్పటికి 12 అయింది. ఇక్కడ ఈవిడ పాటలు పాడుతున్నారు, ఆ పూజకి సంబంధించిన పాటలు అనమాట. వీళ్ళ ఊరిలో అది చాలా గ్రాండ్గా చేస్తారట ఈ పూజ. సో ఏంటంటే ఈ 2వ రోజు కదా, ఈ 2వ రోజు కూడా దీపం పెట్టి మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ నైట్ వరకు ఈ పూజ అనేది జరుగుతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు మళ్ళీ వీళ్ళు ఉపవాసం చేయాలి. ఇది 2వ రోజు. ఇక్కడ ఆవిడ నిప్పు వెలిగించడం కోసం చూడండి, ఆ 2 వైపులా ఇటుకలు పెట్టి నిప్పు అనేది వెలిగిస్తున్నారు. మెయిన్ ఈ పూజ ఏంటంటే సూర్య భగవానుడిదండి ఈ పూజ, సూర్యనారాయణ స్వామిది. ఈ పూజ ఏంటంటే సూర్యాస్తమం సూర్యోదయం ఈ 2 సార్లు కూడా వీళ్ళు కంపల్సరీ పూజ చేయాలి సూర్యునికి. ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుందంటే వీళ్ళల్లో మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా చేస్తారట ఈ పూజ. చిన్నపిల్లలు పూజ చేయడం అనేది చాలా తక్కువ, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ పూజ చేస్తారు. ఇక్కడ ఆవిడ నిప్పు వెలిగించి అచ్చం ఊరి పద్ధతిలోనే చేస్తున్నారు. నెయ్యి వేస్తున్నారు ఆవిడ, నెయ్యి కరగడం కోసం అని చెప్పి అది మొత్తం వేశారు. ఇక్కడ కొంచెం బెల్లంతో చేస్తారు, కొంచెం పంచదారతో చేస్తారు కదా. పంచదారని ఇంకొక ఆవిడ కరిగిస్తున్నారు చూడండి పక్కన. ఇక్కడ నేను అడిగాను, నేను కూడా ప్రసాదం చేస్తానంటే నాకు కూడా ఇచ్చారు, నేను కూడా చేశాను. ఇదేంటంటే ప్రసాదం చేసినప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ కూడా తగిలించారు, అంటే ఆ షేప్ అంటుకుని వెంటనే రావడం కోసమని, ఫ్రీగా రావడం కోసమని. ఇక్కడ ఆవిడ వాడే వాటర్ కూడా ప్రతిదీ వాడే ముందు ఆవిడ గంగాజలాన్ని అందులో కలుపుతున్నారనమాట, అంటే పవిత్రత కోసం. తర్వాత అందులో తులసాకు వేస్తున్నారు. ఈ పంచదారతో చేస్తారని చెప్పాను కదా, ఆ పంచదారతో చేసేదానికి కూడా ఇక్కడ పక్కన ప్రిపరేషన్ అవుతుంది. పంచదారను కూడా వాటర్ వేసి నానబెట్టారనమాట, అది కరుగుతుందని. ఇందులో బొంబాయి రవ్వ, దాంతోపాటు ఎండు కొబ్బరి, మైదా ఈ 4 కలిపి సేమ్ ఇదే ప్రసాదాన్ని చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మేము ఇక్కడ చేసేస్తుంటే ఆవిడ నెయ్యిలో వేయిస్తున్నారు. వేయించినవన్నీ కూడా ప్రసాదంగా పెడతారు. ఇంకొక ఆవిడ ఎవరో వచ్చి దేవుడికి బెల్లం, పాలు, నెయ్యి ఇవన్నీ ఇచ్చారనమాట దేవుడికి పెట్టమని చెప్పి. నేను కూడా ఇక్కడ ప్రసాదం చేస్తానని నాకు కూడా ఇచ్చారు ప్రసాదం. సో నేను కూడా చేశాను.
బాగా వచ్చింది. వాళ్ళు చేసినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ అలానే చేశాను అనమాట. నేను కూడా ఆల్మోస్ట్ చాలా మట్టుకు చేశాను వాళ్ళ ప్రసాదాన్ని. తర్వాత ఇంకా ఈ పూజకి ఇక్కడ కనిపిస్తున్నవి, చాట్లో కనిపిస్తున్నవని నేను చేసినవే. ఈ పూజకి నేను 5 రకాల ఫ్రూట్స్ ఇచ్చాను అనమాట. ఏదైనా దేవుడికే కదా, ఎవరైనా దేవుళ్ళే కదా అని. 10 కేజీలు అంటే అసలు మాట్లాడుకుంటూ చేస్తే టైం చాలా తొందరగా గడిచిపోయింది, తెలియలేదు. అది నార్మల్గా ఒక పర్సన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. సో హలో ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నది అంటాం కదా, సో ఇక్కడ నది లేదు కాబట్టి ఘాట్ దగ్గరికి వెళ్తాము. సో చూడండి ఘాట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో. మేము ఉండే క్యాంపస్లో ఇక్కడ నది అనేది ఏం లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకటి ఘాట్లా ప్రిపేర్ చేశారనమాట, నదిలాగా. ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ప్రసాదం, తర్వాత ఎవరెవరైతే దేవుడికి ఫ్రూట్స్ అవి ఇచ్చారో ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళు అవన్నీ బుట్టలో పెట్టి తీసుకుని వెళ్తారనమాట, పాటలు పాడుతూ. స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నేను పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాము వెనకాల. లక్కీ నిక్కి వాళ్ళు కూడా వస్తారు. ఏమండి బాగున్నారండి? ఫైనల్గా ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది ఆవిడ రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ చేస్తారు. మొత్తం బీహార్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్యాంపస్లో అందరూ కూడా ఈ పూజకి ఆ టైంకి అటెండ్ అవుతారు అక్కడ. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఒక 3-4 మెంబర్స్ వచ్చారు అంతే మేము వెళ్ళే టైంకి. అప్పటికి 4 అయిపోయింది, వెళ్ళేటప్పటికి 4 అయ్యేటప్పటికి కొంతమంది వచ్చారు. ఇంకా స్లోగా అందరూ కూడా చూడండి తెచ్చిన ప్రసాదం తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బుట్టలతో పాటు తీసుకుని వస్తారు. బీహార్ వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే వాళ్ళ పూజ అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే, అది ఏ ప్లేస్లో అయినా సరే, ఆ పూజకు కావాల్సినవన్నీ వాళ్ళు ఉంచుకుంటారు. ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉంచుకుంటారు. ఈ బుట్టలు, చాటలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు అనమాట. ఈ పూజ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇంకా నెరవేరాల్సిందే అంట ఈ కోరిక. అంత పవర్ఫుల్ పూజ అట, వీళ్ళు నమ్ముతారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఈ పూజ చేసి తర్వాత కావాలంటే ఆపేయచ్చు, లేదు ఇంకా ప్రతి సంవత్సరము చేసుకుంటాను అన్నా సరే అలా చేసుకోవచ్చు, ఎలా అయినా సరే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటే వాళ్ళు కోడళ్ళు చేయరు. ఒకవేళ అత్తయ్య లేదు అంటే ఫ్యామిలీలో కోడళ్ళలో ఇంకెవరైనా ఒకళ్ళు చేస్తారంటే మిగిలిన వాళ్ళు చేయరు. ఒకవేళ అయినా సరే చేస్తారు అంటే వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కూడా పూజకి అన్నీ సిద్ధం చేసిన తర్వాత దీపాలు అవి వెలిగిస్తారు. సూర్యభగవానుడికి ఆ సూర్యాస్తమం అయ్యే ముందు దీపం పెడతారనమాట. దీపం పెట్టి ఇలాగా చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ అబ్బాయి చేస్తున్నారనమాట. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడ సూర్యాస్తమం అయిపోతుంది, దేవుడికి పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ముక్కు దగ్గర నుంచి నుదుటి వరకు సింధూరం అలా పెడతారు.
సూర్యాస్తం అది అయిన తర్వాత ఎవరెవరైతే ప్రసాదాలు దేవుడికి అమ్మవారికి పెట్టమని ఇస్తున్నారో వాళ్ళ అక్కడ ప్రసాదం పెట్టి అది కూడా సూర్య భగవానుడికి చూపించేసి ఇంకా బయటకు వచ్చేస్తారనమాట. అలా బొట్టు పెట్టుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆ ఐటమ్స్ అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదైతే తయారు చేశారో ప్రసాదం, ఆ ప్రసాదాలు ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళతో పాటు ఒక రాత్రి నిద్ర చేయాలట ఆ ప్రసాదం. అప్పుడే ఈ పూజ యొక్క ఫలితం, ఆ ప్రసాదం ప్రాముఖ్యత పెరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. పూజ అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా డే 2 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే 3 అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 4 o'clock లేచి ఫ్రెష్ అప్ అది అయ్యాము. ఇక్కడ పూజ దగ్గరికి వెళ్తున్నాం, చూడండి ఎంత చీకటిగా ఉందో. అందరూ వచ్చున్నారనమాట. అందరూ కూడా మార్నింగ్ కూడా వీళ్ళు ఏంటంటే డే 1 ఏమీ తినరు, డే 2 ఏమీ తినరు తాగరు, డే 3 కూడా ఏమీ తినరు. ఈరోజు ఏంటంటే డే 3 ఎర్లీ మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ సూర్యోదయం కోసం వీళ్ళు వెయిట్ చేస్తారనమాట. ఆ నెలల్లో ఇప్పుడు వచ్చారు అన్ని ఫ్రూట్స్, రాత్రి నిద్ర చేసిన ప్రసాదాన్ని తీసుకుని మార్నింగ్ ఈ ఘాటు దగ్గర తీసుకొస్తారు. అది తీసుకొచ్చి అక్కడ ఆవిడ చూడండి వాటర్ని తల మీద వేసుకుని మునుగుతున్నారు కదా, ఆ స్నానం చేస్తే ఇంకా అక్కడ నుంచి సూర్యోదయం అయ్యేంతవరకు కూడా ఆవిడ 4 నుంచి నించున్నారు. సూర్యోదయం అయ్యేంతవరకు కూడా. సూర్యోదయం ఎన్నింటికి అయింది అంటే 6:45కి అయింది. అప్పటి వరకు కూడా 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి ఆవిడ అలాగే నించుని ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఈ పూజ చేస్తే శక్తి ఆటోమేటిక్గా దేవుడే ఇస్తారని నమ్ముతారనమాట. వాళ్ళు అలా నించునే ఉంటారు అంతసేపు అలా నించుని ఉండి తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ ఇస్తారనమాట. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అందరూ వచ్చారు. నేను కూడా మార్నింగ్ పిల్లల స్కూల్ ఉంది, టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేసేసి వెళ్ళాను ఫాస్ట్గా. ఇలా వీళ్ళందరూ కూడా 2 గంటల నుంచి సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నారు. అలా సూర్యోదయం అవుతుంది అనగానే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తారు వీళ్ళ పూజ. ఇక్కడ అన్నీ రెడీ చేసి ఉంచుకున్నారనమాట. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారో. పైనాపిల్, పప్పర్ పనస అంటాం, కొబ్బరికాయ, ఇంకా ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయో మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్. ఇక్కడ ఏంటంటే సూర్యుడు బయటకు వచ్చారనమాట. మాకు ఇక్కడ ఫాగ్ వలన కనిపించలేదు. చాలా టైం తర్వాత మొత్తానికైతే సూర్యుడు కనిపించిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రసాదం తీసుకొచ్చారో అదంతా కూడా సూర్యునికి ఇలా చూపిస్తూ పాలతో స్వామికి నైవేద్యం చేసినట్టు అనమాట సమర్పిస్తూ ఉంటారు. పాలు పోస్తూ ఉంటారు అక్కడ ఆయనకి, సూర్యభగవానుడికి వేసినట్టుగా. నాకు ఇలాంటి పూజని చూసే అవకాశం ఇక్కడ వాటర్లో రెడ్ శారీ కట్టుకున్నారు కదా, ఈవిడ వల్లే వచ్చింది. నిజంగా అండి నేను ఎప్పుడు ఇలాంటి పూజను చూడలేదు. చాలా బాగా అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి పూజను నేనైతే చూడడం. 3 రోజుల పాటు నీళ్ళు కూడా తాగకుండా ఇలా ఉపవాసం ఉండి ఇలాగా ఇంట్లో ఎన్ని చేసుకుని చేయాలి అంటే అది చాలా కష్టం. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరూ కూడా పాలు ఒకరి దగ్గర నుంచి ఒకళ్ళు తీసుకుని ఆ ప్రసాదం దగ్గర దేవుడికి వేస్తున్నట్టుగా పోస్తున్నారు. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత డ్రెస్ అనేది మార్చుకుంటారు. బయటకు వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రసాదం, అవన్నీ మళ్ళీ ఒడ్డు దగ్గర పెట్టారు. ఒడ్డు దగ్గర పెట్టి దీపం పెట్టి సూర్యభగవానుడికి ఆల్రెడీ నైవేద్యం చూపించారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దీపం పెట్టి మళ్ళీ నైవేద్యం చూపిస్తారు. నైవేద్యం చూపించిన తర్వాత ఇప్పుడు అందరికీ 3 రోజుల పాటు దీక్షలో ఉన్నారు కదా, ఆవిడని పవిత్రంగా పూజిస్తారనమాట. వీళ్ళు పవిత్రంగా పూజ చేశారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సింధూరం మళ్ళీ పడతారు. ఇక్కడ వీళ్ళకి ఏ పూజకైనా ఏంటంటే ఖచ్చితంగా సింధూరం అనేది. ఈవిడ ఇప్పటివరకు లోపల నేలల్లో ఉన్నారు కదా, ఆవిడ గంగాజలాన్ని తీసుకొచ్చి గంగాజలానికి ముందు ఆవిడ పూజ చేశారు. తర్వాత ఇవన్నీ పెట్టి పూజ చేస్తారు గంగాజలానికి. తర్వాత ఆవిడ అందరికీ తిలకం అనేది పెట్టారు, సింధూరం. తర్వాత ఇంకా అక్కడి నుంచి అందరికీ ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం కూడా ఏంటంటే ఈ గట్టు దగ్గరికి ఏదైతే ఈ నది దగ్గర తీసుకుని వచ్చారో ఆ బొట్టలో ఉన్న ప్రసాదాన్ని, అది ఫ్రూట్స్ అవన్నీ ఏదైనా సరే ఆవిడ చేతికి ఏది వస్తే అదే ఆవిడ ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ చిన్న చిన్న పుల్లలు అవి పెట్టి మంటలో వేశారనమాట. ఇక్కడ హవనం చేయడానికి, హోమం అంటాం కదా, వీళ్ళు హవన్ అంటారు. ఇది చేయడం కోసం అని చెప్పి అందులో హవన్లో వేసేవన్నీ తీసుకొచ్చి ఈ మంటలో వేస్తారనమాట. ఇవన్నీ ఆహుతి చేశారు అని దేవుడికి అన్నీ సమర్పించినట్టుగా సూర్యభగవానుడికి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ సింధూరం అయితే ఆవిడ పెట్టేశారనమాట. ఇలా అందరికీ కూడా మళ్ళీ సింధూరం పెట్టేసి దీని తర్వాత ప్రసాదం ఇస్తారు.
సో ఫ్రెండ్స్, నేను ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వస్తాను. వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.